వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే. మనం ఈరోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదండి. మనం అందరం ధనుర్మాసంలో 30 రోజులు పాసురాలు చదువుకొని గోదా తల్లి మనకు అందించిన పాసురాలను చదువుకొని పోయిన సంవత్సరం రోజుకో పాసురం చెప్పుకొని చదువుకున్నాం మనం. అట్లాగే మేము మీకు ఆ పాసురాలన్నీ వివరంగా మీకు అందించాము. ఆ గోదా తల్లి కృష్ణ పరమాత్మ దయ వల్ల ఈ సంవత్సరం కూడా అలాగే మా ప్రయత్నం మేము చేద్దాం అనుకుంటున్నాము. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. మీ అందరి సపోర్ట్ తోటి మేము ఈ సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ని రన్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ మీరందరూ చూసి వాటికి కామెంట్స్ పెట్టారు, లైక్ కొట్టారు. ఈ సంవత్సరం కూడా అందరూ మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్లో వచ్చే ఈ గోదా పాసురాలన్నింటినీ చూసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. చివరకు కళ్యాణం కూడా చూపించాం కదండి. ఈ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. మా సికేఆర్ఎస్ క్లబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నుంచి మనం మొదటి పాసురం గోదా తల్లి మనకి ఏం అందించారు ఏంటి అనేది చెప్పుకుందాము. ఫస్ట్ మనం గురు ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు ఒక కృష్ణ భజన చెప్పుకుందామండి. ముందు కృష్ణుడే కదా మనకి ఈ ధనుర్మాసం మొత్తంలో కృష్ణ భగవానుడే మనకి మూల పురుషుడు అనమాట. అందుకని ఆయన భజనతో స్టార్ట్ చేసుకుందాం. మనుమోహన మురళీధర మధుర మధుర హే గిరిధర బాల. మనుమోహన మురళీధర మధుర మధుర హే గిరిధర బాల. మాధవ మధుసూదన హృదయాంతరంగ శ్రీ సాయి రంగ. హృదయాంతరంగ శ్రీ సాయి రంగ. శ్రీరంగ రంగ పుట్టపర్తి రంగ. శ్రీరంగ రంగ పుట్టపర్తి రంగ. మాధవ మధుసూదన మనుమోహన మురళీధర మధుర మధుర హే గిరిధర బాల. రాధే రాధే. మొదటి పాసురంలో గోదా తల్లి మనకు ఏం చెప్పారనేది అంటేనండి, మార్గశిర మాసంలో కృష్ణ పరమాత్మని ఎలా కొలవాలి, ఆయన్ని ఎలా అందరూ వెళ్ళి వేడుకున్నారు అని చెప్పారు. మార్గశిర మాసం అన్ని మాసాల్లోకి మాసాన మార్గశీర్షోత్సవం అంటారు. అంటే మార్గశిర మాసాన్ని నేనేం చెప్పారు స్వామివారు. మనకి ఈ నెలలోనే గీతా జయంతి కూడా మొన్ననే వెళ్ళిపోయింది. అట్లా గీతా సారాన్ని మొత్తాన్ని మనకి స్వామి అందించారనమాట. గీతాసారాన్ని మొత్తం మహాత్ముడు జగద్గురువు కృష్ణుడు మనకి అందించిన మాసం ఈ మార్గశిర మాసం. అందుకని చెప్పని మనం గీతలో ఉన్న శ్లోకాలు కూడా కొన్ని మనం ఇందులో కోట్ చేసుకుందాము. ఒక్కొక్కసారి మధ్యలో స్వామివారు చెప్పిన దాన్ని బట్టి మనం ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది చెప్పుకుందాం అనమాట. ఈ మాసంలో గోదాదేవి చేసిన వ్రతం అని ఉంటారు, దీన్ని గోదావ్రతం అంటారు. ఈ గోదావ్రతాన్ని అమ్మ అందరితో కలిసి గోపికలందరినీ కూడా తీసుకొని ఒక్కొక్క రోజు ముందు పాసురాల్లో వస్తుందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికని నిద్రలేపుకొని తీసుకెళ్ళి ఎలా చేశారు అనేది చెప్తారు. కానీ మొదటి పాసురంలో ఏంటంటే, ఆ రోజుల్లో రేపల్లెలో వర్షాలు పడలేదు. అసలు వర్షాలు పడకపోతే ఎవరిని పూజించాలి ఏంటి అనేది అందరూ కలిసి గుమిగూడి ఏం చేయాలి ఏంటి వ్రతం అనేది అనుకుంటే, కన్నెపిల్లలు అందరి చేత వ్రతం చేయిస్తే వర్షాలు బాగా పడతాయి అని చెప్పని ఆ రేపల్లిలో ఉన్న పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
అప్పుడు ఏంటంటే ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలి అని అంటే ఇంకెవరున్నారు, మన కథానాయకుడు కృష్ణ భగవాన్లే కదా, ఆయన్ని ఎన్నుకున్నారు. కానీ ఏంటి, ఆయన అల్లరివాడు, గోలు చేసేవాడు, రేపల్లిలో ఉన్న వెన్నబుద్దలన్నీ దొంగతనం చేసుకొని తినేవాడు, ఆడపిల్లల్ని ఏడిపించేవాడు. అటువంటి రేపల్లిలో నాయకుడిగా ఎంచుకున్న ఈయనని సంశయంగా ఉన్నారు పెద్దవాళ్ళు. ఈయననే ఇంత అల్లరివాడు, ఎటువంటి వాడైనా ఈయన అల్లరివాడు, కానీ ఈయన నాయకుడిగా ఎలా ఎంచుకుంటారు అని పెద్దవాళ్ళు కొంతమంది సంశయం వ్యక్తం చేస్తారు. కానీ ఏంటంటే ఆ రేపల్లిలో ఉన్న గోపికలందరూ ఈయననే కథానాయకుడిగా పూజించడానికి అర్హుడిగా స్వామివారిని ఎంచుకున్నారనమాట. అప్పుడు వర్షాలు పడలేదు. వర్షాలు పడక బాగా కష్టాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈయన నాయకుడిగా ఎంచుకొని ఎలా వ్రతం చెయ్యాలి మనం అని చెప్పని ఈ గోదాదేవి అందరినీ కలిపి తీసుకొని వెళ్ళి ఎలా చేసింది, ఈ పాసురంలో ఏం చెప్పారు అనేది మనం ముందు పాసురం చదువుకొని ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళదాం. మొదటి పాసురం ఏంటంటే, పాసురానికి ముందు కొంత ప్రార్థన చేసుకుందాము. నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం పారార్ధ్యం త్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సరజనిగళితం యావలాత్కృత్య భుక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. అన్నవదేల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం మిన్నిసయాల్ పాడి కొళుత్తాల్ నర్పా మాలై పూమాలై சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி எருளவள் வள்ளையால் நாடி நீ வேங்கடவர்க்கென்ற విధియెன்ற ఇమ్మాత్తం నాంగడవాన్ వన్నమే నల్గు. ఇప్పుడు పాసురంలోకి వెళ్దామండి. మొదటి పాసురం ఈరోజు. మార్గழி திங்கள் மணி நிறைந்த நன்னாளால் நீராட பொதுவீர் பொதுமினோ நேரிழையீர் சீர்மலும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொதுந்தொழுலன் நந்தகோபன் குமரன் ஏரார் அந்த கண்ணி யசோதையில சிங்கம் கார்மேனி செங்கல் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ் படிந்தேலோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం శరణం. ఈ పాసురంలో అమ్మ ఏం చెప్పారంటే, స్వామిని అందరం వెళ్ళి అందరం స్వామిని మేలుకొలిపి చక్కగా తీసుకొచ్చుకొని స్వామిని ఎలా మేము చేశాము అనేది చెప్పారనమాట. అమ్మ చెప్తున్నారండి, ఎల్లులారా మార్గశిర మాసం వచ్చింది, అందులో ధనుర్మాసం మొదలైంది. ఈ ధనుర్మాసం 30 రోజులు మనం శ్రీకృష్ణ పరమాత్మని మనం పూజిద్దాము, స్వామి అనుగ్రహాన్ని పొందుదాము. స్వామి నల్లని కారుమేఘం వంటి వాడు, సింహం వంటి వీరత్వం ఉన్నవాడు స్వామి. కంసుడి సభకు వెళ్ళి కంసుడిని అందరినీ వధించినవాడు. మనం ఇందులోనే ఆయన్ని ఎటువంటి వాడైనా అల్లరివాడైనా ఇట్లా చిలిపి పనులు చేసేవాడైనా ఎటువంటి వాడైనా మనకి కృష్ణ పరమాత్మే దేవుడు అని చెప్పని నందుని ప్రజల్లో పెరిగినవాడు, నందగోపులు యశోద కుమారుడు ఆయన, మనకి ముఖ్యమైన వాడు. అటువంటి వాడిని మనం పూజిద్దాము అని చెప్పని అమ్మ మార్గశిర మాసంలో స్వామిని ఎలా పూజించింది ఏంటి అనేది మనం ఇందులో తెలిపిందనమాట. మనకి ఈ మాసంలో పాడి పంట అన్నీ ఇంటికి వస్తాయి కదండి. మనం ధాన్యం, కొత్త ధాన్యం వస్తాయి. వాటితోటి మనం భోగి రోజు పొంగల్ చేసుకుంటాము. కొత్త బియ్యంతో, కొత్త బెల్లంతో, అన్నిటితోటి మనం పొంగల్ చేసుకుంటాము. అట్లాగే ధాన్యం అది ఎక్కువ వచ్చి లక్ష్మి సంపద ఎక్కువ ఇండ్లకు చేరే మాసం మార్గశిర మాసం. అందుకే గోసంపద కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో నందవ్రజంలో గోసంపద ఎక్కువగా ఉండేదిట. కృష్ణ పరమాత్మను చూడంగానే
బిందెలు బిందెల పాలు ఇచ్చేవిట. ఆ గోవులు ఆయనను చూసిన మైమరపులో ఆయన్నే చూస్తూ, స్వామినే చూస్తూ ఆయనే తీసుకెళ్లేవాడు కదా. గోవులన్నిటినీ తీసుకెళ్ళి వాటిని ఆ కొండల్లో కోనల్లో అక్కడ వాటిని మేపుకొని తీసుకొచ్చేవాడు స్వామి. ఆయనకి అందుకే ఆయన్ని గోవిందుడు అన్న నామం కూడా ఆయనకి, మనం తిరుపతి వెళ్తూ కూడా గోవిందా గోవిందా అని నామం చెప్పుకుంటూ పైకి వెళ్తాం. అట్లాగే ఆయన్ని గోవిందుడు అన్న నామం ఎందుకు వచ్చిందంటే ఆయన వేపల్లిలో ఉన్నప్పుడు గోవులన్నింటినీ కాచాడు కాబట్టి గోవిందా అనే నామంతో మనం పిలుచుకుంటాం అన్నమాట. అదొకటి. గోవిందా అంటే మనలో ఉన్న పాపాలన్నీ ఆయన తీసేస్తాడు. కృష్ణ పరమాత్మకి వెంకటేశ్వర స్వామికి తేడా ఏం లేదు కదండి. ఆ యుగంలో కృష్ణ పరమాత్మగా ద్వాపర యుగంలో వచ్చాడు. కలియుగంలో మనందరినీ ఉద్ధరించడం కోసం కొండ మీద వెంకటేశ్వర స్వామిగా స్వామి వెలిశాడు. అట్లాగే ఈ నెలలో మనం ఏం చేయాలి ఏంటి అనేది అమ్మ మనకి ఈ పాసురాల్లో చెప్తూ ఉన్నారన్నమాట. కృష్ణ పరమాత్మ కూడా జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏం చెప్పారంటే, భూమి రాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అవి అనేవి ప్రకృతి 8 విధాలుగా ఉంటుందన్నమాట. భగవానుడు సూర్యుడి వలె తీక్షణంగా ఉంటాడు. అట్లాగే వాయువు వలె చల్లగా ఉంటాడు. మనకి వాయువు ఈ కాలంలో చల్లటి వాయువులు, చల్లటి గాలి వీస్తుంటుంది ఈ ఋతువులో. ఈ ఋతువుని బట్టి, ప్రకృతిని బట్టి స్వామి కూడా మనకి ఇట్లా అనుగ్రహాన్ని చూపిస్తారనమాట. జగద్గురువులు కదా ఆయన. జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మని ఆదిశంకరులను ఒకళ్ళని జగద్గురువుగా చెప్తారు. అట్లాగే ఆ తర్వాత కృష్ణ పరమాత్మనే జగద్గురువుగా చెబుతారు. అట్లా మనం కూడా అలాంటి ఆచార్యుడు అయిన కృష్ణ పరమాత్మని మన మనసులో ఉంచుకొని జగద్గురువుగా మనం పూజించుకుంటూ ఆయన్ని మన కృష్ణం వందే జగద్గురువు అని చెప్పుకుంటాం కదా. అట్లాగే ఆయన్ని పరమాత్మని జగద్గురువుగా చేసుకొని అందరూ కోరుకొని ఆయన్ని మనసులో నిలుపుకొని, ఊరికి ఎదురుగుండా పెట్టుకొని కొలవటం కాదు, మీరు మనసులో నిలుపుకొని ఆయన్నే మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఈ 30 రోజులు మీరు పాసురాలు చదువుకుంటూ ఆయన్ని పూజ చేస్తూ మీరు చక్కగా చేసుకోండి అని అమ్మ చెప్పారనమాట. అట్లాగే కర్మ సన్యాస యోగంలో స్వామి కూడా అదే చెప్తారు. బాహ్య స్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం న బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమస్నుతే. బాహ్య స్పర్శలతో తగులుకొని ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వాన్ని సంధానంలో నిలిపిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు అని చెప్పారు స్వామి. అంటే ఏంటంటే మనం బాహ్యంలో ఉండే వాటిని వదిలిపెట్టి అంతర్ముఖంగా స్వామిని మనలో నిలుపుకొని, ఎప్పుడైతే మనం స్వామి అనుగ్రహానికి పొందాలనుకొని ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే మనం స్వామిని కొలుస్తామో అప్పుడే మనకి స్వామి అనుగ్రహం ఉంటుంది అనేది భాగవతంలో కృష్ణ పరమాత్మ చెప్పిన, ఇందులో భగవద్గీతలో చెప్పిన, గోదా తల్లి ఈ 4 రోజుల పాసురాల్లో మనకి చెప్పిన విషయం ఏంటంటేనండి, అదే మన మనసుని స్వామి పాదాల దగ్గర పెట్టండి. స్వామి పాదాల దగ్గర పెట్టినందువల్ల మనకి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పని అమ్మ ఈ పాసురంలో మనకు తెలియపరిచారు. అది నేను మీకు విన్నవించుకున్నాను. రాధే రాధే.